కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల కష్టాలు అనేనిగా మొదట్లో రాజశేఖర రెడ్డి గారు కానీ అలానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వర్షాలు చక్కగా పడడం కానీ గిట్టుబాటు ధరలు కానీ అలానే ప్రభుత్వం నుంచి రైతులకు అందాల్సినటువంటి సహకారం అది కరెంటు రూపంలో కానీ ఎరువుల రూపంలో కానీ విత్తనాల దగ్గర నుంచి పంట అమ్ముకునేంత వరకు కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా అటు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇద్దరు కూడా చేసినటువంటి కృషి వల్ల రైతులు చాలా చక్కగా సంతోషంగా కూడా ఉన్నారు. పొలాల రేట్లు పెరిగినాయి, అందరూ కూడా రైతుకు ఒక విలువ గౌరవం ఉండింది. అదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చేటప్పటికి వర్షాలు లేక అందరూ నానా తంటాలు పడి రైతులందరూ కూడా పొలాలను అమ్ముకునే పరిస్థితి కూడా మనం చూసినాం. సరే 2014-19 మధ్యలో అదేవిధంగా ఇప్పుడు కనుక తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రైతుల గురించి ఆలోచించే పరిస్థితి కూడా లేదు. రైతులు పడుతున్నటువంటి కష్టాలు అన్నిటిని కూడా వదిలేసి ఈరోజు కేవలం ఏంటంటే అరెస్టులు చేయడం, రాజకీయ నాయకుల్ని రాజకీయ కక్షలు అంటే వైఎస్ఆర్సీపీ అన్న వారందరినీ కూడా అరెస్ట్ చేయాలన్న ఒక ఆలోచన తప్ప ఎక్కడా కూడా రైతులను ఆదుకోవాలనే ఆలోచన కూడా లే. మొట్టమొదటిగా ఏం చెప్పినారు, రైతు భరోసా అంది అన్నదాత సుఖీభవ కింద సంవత్సరానికి 20,000 లెక్కన ప్రతి రైతుకి అందిస్తామని చెప్పినారు. లాస్ట్ ఇయర్ 20,000 రూపాయలు అందించాలా, అది అందించాలా. ఈ సంవత్సరం 20,000 రూపాయలు అందించాలా, అంటే మొత్తం 40,000 రూపాయలు. ఈ 40,000 రూపాయలకు గాను కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఈ రోజుకి కూడా అందించడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 12,500 రూపాయలు మాత్రమే ఇస్తానని చెప్పి రైతు భరోసా కింద అధికారంలోకి వచ్చిన తర్వాత 13,500 రూపాయలు, అంటే చెప్పిన దానికంటే కూడా 1,000 రూపాయలు అదనంగా సుమారుగా 53.58 లక్షల మంది రైతులకి చక్కగా 5 సంవత్సరాల పాటు రైతు భరోసాను అందించిన క్రమం కూడా మనం చూసినాం. అదే వీళ్ళు మేము 20,000 రూపాయలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న దాంతో సంబంధం లేకుండా అదనంగా మేము 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సొంతంగా 20,000 ఇస్తామని చెప్పలా, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదంతా కలిపి 20,000 ఇస్తామని చెప్పినారు. పోనీ దాన్ని కూడా ఏం చేసినారు, కేవలం ఈ 2 సంవత్సరాలకు కలిపి కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఈ రోజు రైతులకు ఇచ్చినారు. అదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 53.58 లక్షల మందికి రైతులకి రైతు భరోసా కింద ఆర్థిక సాయం చేస్తే ఈ రోజు దాంట్లో కూడా 7 లక్షల మందికి కోత కోసి కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఈ రోజు అందించినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. పైగా ఈ రోజు ఎరువుల విషయంకి వచ్చేటప్పటికి వాటిని సబ్సిడీలో అందించాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. ఇంతకుముందు అదే చేసింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా మనం చక్కగా అంటే విత్తనం దగ్గర నుంచి ఎరువులు కానీ ఇవన్నీ కూడా వీటన్నిటిని సబ్సిడీ ద్వారా మనం అన్ని కూడా చక్కగా అందించినాం. రైతు ప్రశాంతంగా ఎక్కడ కూడా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి కూడా ఉండదు, క్యూలో నిలబడే పరిస్థితి కూడా మనం ఎక్కడ చూడాల. అదే ఈ రోజుకి వచ్చేటప్పటికి ఎరువులు కానీ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి ఆ పురుగు మందులు ఇవన్నీ